ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతి, మరి తెలంగాణ రాష్ట్రం ధ్వంసమైనటువంటి తీరు, ఆర్థికంగా కానీ అన్ని అంశాల్లో ధ్వంసమైనటువంటి తీరు చూస్తూ ఉంటే, అదే మాదిరిగా 27 నెలల్లో కాంగ్రెస్ పాలనలో అనేకమైనటువంటి అరాచకాలు, అనేకమైనటువంటి అవినీతి, కుంభకోణాలు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా వారు కోరుకున్నటువంటి తెలంగాణ కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుంది, నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతూ వారికి స్వాగతం పలకడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈరోజు అసాధ్యం అనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు అక్కడ నిజమైనటువంటి సర్కారును ఏర్పాటు చేసి మరి అక్కడ వాస్తవంగా అనేకమైన అంశాలు, అక్కడ కూడా ఇన్ఫిల్ట్రేషన్ అంశాలు ఉండే, మరి అక్కడ ఉన్నటువంటి పావర్టీ అంశాలు ఉండే, అనేకంగా అరాచకాలు, అనేకమైనటువంటి మరి హత్యలు, మానభంగాలు జరిగినటువంటి అంశాలు ఉండే. అన్నిటికీ కూడా మరి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం రావడం మరి చాలా అవసరం ఉండే. కాబట్టి మరి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిన తర్వాత నేరుగా మరి అదే తరాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బాగా వేయడానికి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చి అండగా ఉండడానికి వారు రావడం చాలా సంతోషంగా ఉంది.